మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ మహాదేవుని దయా కనికర కృపలు ప్రభువారి దినమంతా మీ మీద ఉంచి నడిపించును గాక. దేవాది దేవుడు మనలను ప్రేమించి ఇచ్చిన వాగ్దానము కీర్తనల గ్రంథము 17వ కీర్తన 5వ వచనములో దేవాది దేవుడి ఈ యొక్క వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నీ మార్గముల యందు నా నడకను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. ఆమేన్. దేవుడి యొక్క వాగ్దానం మీ అందరి జీవితంలో ప్రభువారు నెరవేర్చునుగాక. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. దేవుని మార్గాలలో ఎప్పుడైతే నడుస్తూ ఉన్నారో, కష్టమైన, ఇబ్బంది అయిన, శ్రమైన ఆయన మార్గాలను వదిలేయకుండా, లాభం అనే దాన్ని ఆశించకుండా, మరి చెడ్డ అనే దాన్ని చూడకుండా, మరి ఎదటి వాడిని చూసి మచ్చర పడకుండా ఎవరైతే దేవుని యొక్క మార్గాలలో ముందుకు వెళ్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని సన్నిధిలో నడవాలని అనుకుంటున్నారో, ఏ కుటుంబం అయితే దేవుని ఎదుట సాగిలు పడుతూ ఉన్నదో, ఏ కుటుంబం అయితే ఆయన సన్నిధిలో మొక్కుకుని ముందుకు వెళుతూ ఉన్నదో, అది కష్టమైనా సరే ఆ మొక్కుని బట్టి ముందుకు వెళ్తున్నారో వాళ్ళని బట్టి దేవుడు ఈ విధంగా వాగ్దానం చేస్తున్నాడు. నా కాలు జారలేదు అంటే కష్టంలో వాడి ఇబ్బందికి గురికాల, వాడికి అపాయం కలగల, వాడికి అపాయం వచ్చినప్పుడు వాడు దాక్కునే చోటు దేవుడయ్యి ఉన్నాడు. వాడు అపాయం రాగా వాడు దాక్కుంటాడు అని రాయబడ్డాడు. కారణం ఏంటి అని అంటే, అలాంటి నీతిమంతుడికి దేవుడు మొదటే తెలియజేస్తాడటండి, అరే నాయన నీకు కష్టం వస్తుంది కనుక జాగ్రత్తగా ఉండు. ఆయనకి ఆ దర్శనమిచ్చి వాడిని నిత్యము దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఎందుకనంటే వాడు కాలు జారకుండా చూసే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. ఎందుకనంటే ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను. అంటే నేను దేవుని సన్నిధిలో స్థిరుడినై ఉన్నాను. అవసరాన్ని బట్టి మారేవాడిని కాను, అవసరాన్ని బట్టి నటించేవాడిని కాను, అవసరాన్ని బట్టి మొక్కుకునేవాడిని కాను. నా మొక్కుబడులు ప్రతి క్షణం నీ సన్నిధిలో ఉన్నాయి. అందుకనే దేవుడు నీకు కాలు జారదు అని అంటున్నాడు. ఒకవేళ అలాంటి స్థితి కలిగి మనం కూడా ఉన్నట్లయితే దేవుడు మనలను కూడా స్థిరపరచగలడు, బలపరచగలడు. కాలు జారవలసిన చోట జారకుండా, అనగా నీకు కష్టం రావలసిన చోటన రాకుండా దేవుడు కాపాడగలడు. అలాంటి కృపా వాగ్దానము దేవుడు మీతో నెరవేర్చి నడిపించునుగాక. ప్రేమ కలిగిన ప్రభునికి వందనాలు. ఈ దినమంతా నీ ప్రియబిడ్డలతో ఉండండి. ప్రతి వారి యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు యేసు నామములో సఫలపరచండి. నాయనా ప్రభువుకు నాయన మీరిచ్చిన వాగ్దానము, నా కాలు జారలేదు, నా నడక దేవునిలో స్థిరపరచుకొని ఉన్నాడన్న ఆ భక్తుడు, నాయనా ప్రభా, ఏ భక్తుడైతే ఆ విధముగా నీ సన్నిధిలో ఒప్పందాలు చేసుకుని ముందుకు వెళ్తున్నారో, నాయన ఈ యొక్క వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి నడిపించమని, ఘనత మహిమలు ఈ యొక్క నాయనా ప్రభా దినము, ఈ ఒక్క వారము, ఈ యొక్క నెల నాయన మీరిచ్చి సంవత్సరం ఇచ్చి అన్ని విధాలా నడిపించమని యేసు నామము నడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క కృప కనికరములు నిత్యము ప్రభు వారు ఉంచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ఉదయకాల శుభములు.